అందరికీ నమస్కారం. నడి సముద్రంలో ఒక భయంకర తుఫాను మధ్యలో చిక్కుకున్నటువంటి నావ ఆ అలల ఉధృతికి సముద్రము ఉర్రూతలు ఊగిస్తున్నప్పటికీ ఆ నావ దృఢచిత్తంతో నిలదొక్కుని తన గమ్యం కోసం ముందుకే సాగుతుంది, కానీ ఒక్క అడుగు కూడా వెనుకంజ వేయదు. అలాగే మనిషి జీవితంలో కూడా ఎన్నో తుఫాన్లు అంటే కష్టాలు, కష్టాలు అంటారే, ఒక్కసారిగా చుట్టుముట్టినా ఆ కష్టాల తాకిడికి దెబ్బకు భయపడకూడదు, జంకకూడదు. ఆ నావ ఎలా నిలత్రొక్కుని తన గమ్యం వైపుకే ఏకాగ్రతతో దృఢ చిత్తంతో ముందుకు సాగాలని నిర్ణయిస్తుంది, కానీ భయపడి వెనుకకు కదలదు. కదిలితే ఏమవుతుంది? నావ తలకిందులవుతుంది, సముద్రంలో మునిగి అధోగతి పాలై పాతాళంలోకి వెళ్ళిపోతుంది. మనిషి కూడా అంతే. ఏమాత్రము ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు సుడిగుండంలా చుట్టుముట్టి తిప్పినా జంకక గొంకక దృఢ చిత్తంతో చెక్కు చెదరని దీక్షతో గమ్యం చేరడానికి, అంటే మన జీవిత గమ్యం చేరడానికి ముందుకే సాగాలి, కానీ వెనుకంజ వేయరాదు. ధీరుడై నిలవాలి, యోధుడై పోరాడాలి. అదే జీవిత పరమావధి అని ప్రతి మనిషి గుర్తించాలి. ప్రకృతిని ఉదాహరణగా తీసుకోవాలి. సముద్రంలో, తుఫానులో, సుడిగుండంలో చిక్కిన నావ ఎలా బయటికి పడుతుందో అలా మనము బయటికి పడే ప్రయత్నం సదా చేస్తూ ఉండాలి. శుభం భూయాత్.